మార్కాపురం జిల్లా పొదిలిపట్నంలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సందర్శించింది. ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పర్యవేక్షణ చేశారు. కేంద్రంలో జరిగిన పొగాకు వేలాల్లో పాల్గొన్న నేతలు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, భారీగా పొగాకు బేళ్లు కొనుగోలు కాకుండా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, వేలానికి వచ్చిన పొగాకు బేళ్లలో దాదాపు 60% వరకు కొనుగోలు జరగలేదని తెలిపారు. రైతులకు సరైన ధరలు దక్కక తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వచ్చి రైతులను పరామర్శించిన సందర్భంలో కేసులు నమోదు చేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే మార్కెట్కు 500 కోట్ల రూపాయలు విడుదల చేసి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకు మనం మీటింగ్లు పెట్టుకుని వ్యవహారం చేసి ఉపయోగం చెప్పు ఏడబడేసి ఆడబడే సగం దూరం అయిపోతుంది చెక్కులు వీటికి వచ్చిపోతే 3 రోజులు పోతుంది మళ్ళీ అదన్నా పట్టబా చేత్తో తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పొదిలి టొబాకో బోర్డు సందర్శన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతాంగం చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా చూసినట్లయితే ఈ రేటు అనేది మరీ దారుణంగా ఆ రైతుకు ధర పలుకుతూ ఉన్నింది. అసలే ఈ పశ్చిమ ప్రకాశము అలాగే ప్రకాశం జిల్లాలోనే రైతాంగము వర్షాధారంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతూ నీళ్లు తోలుకొని కూడా దాన్ని పంటను బతికించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఖర్చు అయితే పెరిగింది, రేట్ అయితే లేదు. దాని ద్వారా రైతు ఈరోజు కుదేలవుతూ ఉన్నాడు. కాబట్టి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రీతిగా అయితే రైతుకు అండగా నిలబడుతూ మార్కెట్ ద్వారా ఈ పొగాకు కొనుగోలు చేసి మిగిలినటువంటి కంపెనీల వాళ్ళు సిండికేట్ అయ్యి రేట్ లేకుండా చేయకుండా ఉండేదానికోసం వారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడుతూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఈ కొనుగోలుదారులు సిండికేట్ అయి రైతుకు నష్టం జరుగుతూ ఉంది, రైతుకు గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ప్రభుత్వమే డబ్బు కేటాయించి పోటీతత్వంతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.